మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అలాగే మా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వి విష్ యూ ఎ హ్యాపీ ఈస్టర్. ఓకే. కొంతమందే చెప్పారు, ఒకళ్ళిద్దరే చెప్పారు. చెప్పనా మళ్ళీ? విష్ యూ ఎ హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అన్నారు. మంచిది, పోనీ, దేవునికి స్తోత్రం. అయితే ఏంటంటే కొన్ని చొచ్చుకొని వచ్చినట్లే కొన్ని క్రైస్తవ విశ్వాసాల్లో కూడా కొన్ని పదాలు చేర్చుకొని వచ్చాయి. అదొకటి ఈస్టర్. ఈస్టర్ అనేది నిజానికి క్రైస్తవులది కాదు, అన్యులది అయితే అతికించుకున్నాం అనమాట. కాబట్టి మామూలుగా అయితే మేమైతే రిజరెక్షన్ డే అంటాం, పునరుద్ధానపు పండుగ, పునరుద్ధానపు పండుగ. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము చెందినటువంటి ఆ యొక్క విషయాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. వాక్యంలోనికి వచ్చినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరంట? ఎక్కడ లేడాయన? సమాధిలో లేడు. ఎక్కడ లేడాయన? సమాధిలో లేడు. కాబట్టి ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఎక్కడున్నది అది తెలుసా? ఎక్కడున్నది తెలీదా? సమాధి ఎక్కడుంది? యెరూషలేములోనే. ఇంకెక్కడ ఉంటుంది? యెరూషలేములోనే ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా చూడొచ్చు. ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అని ఆ చర్చ్లో ఒక సైడ్ గెత్సెమనే గార్డెన్, ఒకసారి గెత్సెమనే కాదు, సిలువ వేసిన చోటు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి. అరిమతె యోసేపు తనకు తాను కోసం తొలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధి కూడా అక్కడే ఉంటుంది. ట్రెడిషనల్ సైట్ ద చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అంటారు. యెరూషలేములో అది ఉంది. ఇప్పుడు మనం పోయినా చూడొచ్చు. మనం చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడి ధన్యుడు అన్నట్టు మనం చూడకపోయినా నమ్ముతున్నాం కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అక్కడ మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడటానికి వచ్చారు. మనం లూకా సువార్తలో గమనించినట్లయితే మగ్దలేని మరియ, తల్లి అయిన మరియ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియ, అలాగే జబదయి కుమారుల తల్లి అంటే జబదయి గారి యొక్క భార్య. జబదయి కుమారులు అంటే యోహాను, యాకోబు. మంచి, దేవునికి స్తోత్రం. వాళ్ళ తల్లి పేరు సలోమే. ఆవిడ, వీళ్ళందరూ కలిసి క్లోపా భార్య అయిన మరియ కూడా ఉన్నది. ఆవిడ కూడా కలిసి, అందరూ స్త్రీలు కలిసి మొట్టమొదటిసారి విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారమున తెల్లవారుచుండగానే వారందరూ సమాధి యొద్దకు వెళ్ళి ఇంకా సుగంధ ద్రవ్యాలు పూయటానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ రాయిని దొర్లించారు. వీళ్ళు అనుకుంటా ఉన్నారనమాట, సర్వసాధారణంగా ఆ కాలంలో మొదటి శతాబ్దపు సమయంలో సమాధులకి రాళ్లతో తొలిపించుకునేవాళ్ళు. మనకిలాగా ఉండదు, గుహలాగా ఉంటుంది. దానికి ద్వారం దగ్గర అప్పుడు తలుపులు ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి రాయి ఉండేది. చాలా పెద్ద బరువైనటువంటి రాయి రౌండ్ షేప్లో తొలిపించుకుని ఉండేది. ఆ రాళ్ళని పక్కకి తొలగిస్తే కానీ, ఒక 4-5 మగవారు వచ్చి తొలగిస్తే కానీ అంతటి బలమైనటువంటి రాయి సమాధి ముందర వేస్తారనమాట. కాబట్టి అలాంటి రాయిని అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళు అనుకుంటా ఉన్నారు, వెళ్ళేటప్పుడు మనకి రాయి ఎవరు తీస్తారు, మనం అందరం వచ్చాము, మనం తీయగలుగుతామా అని వాళ్ళు ఆలోచించుకొనిచుండగా సమాధి యొద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభువు దూత పైనుండి దిగి వచ్చి ఆ రాయి దొర్లించి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ మహాభూకంపము కలిగింది అని మత్తయ్య గారు రాశారు.
కాబట్టి అక్కడ ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండింది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఆ! అర్థమవుతుందండి? అతనికి భయపడి కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. అతనికి భయపడి కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. అక్కడ ఆ స్త్రీలను చూసి ఆ దూత ఏం చెప్పారంట? మీరు భయపడకండి. మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు కానీ ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లేడు. అందుకని ఇందాక పాట పాడాం. గీతం గీతం జయ జయ గీతం అని ఆ పాట పాడాము. తాను చెప్పిన విధమునే తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ముందు నుంచి వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు శిష్యులతోటి. మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళగానే ప్రధాన యాజకులకి అప్పగించబడతాడు. వాళ్ళందరూ కూడా ఆయన హింసిస్తారు, దూషిస్తారు, శిక్షిస్తారు. ఆయన మరణించి తిరిగి మూడవ దినాన తిరిగి లేస్తాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తానే ఉన్నారు. కానీ వీళ్ళకందరికీ కూడా అంతగా అవగాహన రాలేదనమాట. అంటే ఆయన ఏదో పరీక్షిస్తున్నాడేమో, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో అనేటట్టుగా కొంతమంది శిష్యులు ఆ కాలంలో ప్రవర్తించినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతికున్నంత కాలం అంటే శరీరధారిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు అంటారు. 33 సంవత్సరాలకు పైగా ఆయన బ్రతికారు. 30 సంవత్సరాలు తన తల్లి ఇంటి యొద్ద ఉండగా, తర్వాత 3 సంవత్సరాలు సువార్త పనిని ఆరంభించి 3.5 సంవత్సరములకు ముగించి ఈ లోకంలో సిలువధారిగా సిలువని భరించి, మనకి గుడ్ ఫ్రైడే రోజున చెప్పేది అదే, సిలువధారిగా తన యొక్క మరణం ద్వారా మనకందరికి విమోచన కలగాలని ఆయన సిలువను భరించి సహించి మన రోగములను, మన యొక్క పాపములను, మన యొక్క అపరాధములను ఆయన మీద వేసుకొని సిలువ బలియాగము ద్వారా మనకు విముక్తి కలిగించడానికి ఆయన సిలువలో మరణించినట్లుగా మనం ధ్యానించాం. శుక్రవారం పూట మనం ధ్యానించేది అదే. శనివారం వారికి ప్రాముఖ్యంగా యూదులకు విశ్రాంతి దినం గనుక వారు ఏమీ ఆ రోజు ఏ పని చెయ్యరు గనుక వారు ఊరకుండి శనివారం అవ్వగానే, అంటే విశ్రాంతి దినం గడవగానే ఆదివారం ఉదయం తెల్లవారుచున్నప్పుడే వారు స్త్రీలంతా కలిసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పార్థివ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వారికి ఉన్న ఆచార ప్రకారంగా, అంటే పార్థివ దేహం స్మెల్ రాకుండా ఉండాలని ఇప్పుడు మనోళ్ళు కూడా సెంట్లు కొడతారు కదా, ఆ టైప్లో వాళ్ళకి ఇంకా ప్రాముఖ్యంగా ఎక్కువ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి పూసే అది ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళటం జరిగింది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం వారికి కనబడలేదు. ఆయన సశరీరుడుగా లేచాడు, అంటే శరీరంతో లేచాడు. అర్థమవుతుందండి? కేవలం ఆత్మ మూలంగానే కాకుండా సశరీరుడుగా శరీరంతో సహా లేచాడు. కాబట్టి ఆయన దేహం కూడా అక్కడ కనబడలేదు. మొట్టమొదటి గుర్తు ఖాళీ సమాధి. ఏంటది? ఖాళీ సమాధి. ఆ యొక్క వాక్యాన్ని లేదా ఆ యొక్క మాటను తెలియచెప్పడానికి, తిరిగి లేచాడు, ఆయన లేచాడని చెప్పడానికి వచ్చింది ఎవరు? ఆకాశం నుండి దూత వచ్చినట్లుగా ఇక్కడ లేఖన భాగంలో మనకు తెలుస్తూ ఉంది. మొట్టమొదటిసారి దూత వచ్చి ఫస్ట్ తెలియజెప్పారు. ఏమని? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే గాబ్రియేలు దూత ఏం చెప్పడానికి వచ్చారు? దేన్ని చెప్పడానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్పడానికి వచ్చారు. మొట్టమొదట మరియ గారికి కనిపించారు, తర్వాత యోసేపు గారికి కనిపించారు, తర్వాత గొర్రెల కాపర్లకు కనిపించారు. అర్థమైందా? మీరు ఇవి చదవాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలు 4 సువార్తలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి? మొట్టమొదట క్రీస్తు జననాన్ని ప్రకటించడానికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చారు. అలాగే క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి కూడా దేవదూతలు వచ్చినట్టుగా ఇక్కడ మనకి లేఖనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవదూతను చూసి వీళ్ళంతా భయపడ్డారన్నమాట. ఇది భూతమేమో దెయ్యమేమో అనుకుంటే, మీరు సిలువ వేయబడుచున్న ఆ యొక్క యేసును వెతుకుచున్నారు అని నాకు తెలుసు, కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పేసి మీరు భయపడకండి అని చెప్పి దేవదూతలు చెప్పారు. అర్థమవుతుందండి? మనందరికీ, క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తానికి
ఒక ప్రాముఖ్యమైన గుర్తు ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు మేంజర్ ఏంటది? పశువుల తొట్టి. అంటే ఎంతగా తన్ను తాను తగ్గించుకొని, దాసుని స్వరూపము ధరించుకొని, రిక్తునిగా, దాసునిగా మన కోసం దిగివచ్చాడో గుర్తు చేసుకునే ఒక చిహ్నం ప్రభు యొక్క జన్మస్థలమైనటువంటి పశువుల శాల, పశువుల తొట్టి. అలాగే రెండవది సిలువ. సిలువ. సిలువ మామూలుగా అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారం, రోమన్ల యొక్క చట్ట ప్రకారం చాలా ఏమంటారంటే పెద్ద నేరం చేసినటువంటి యొక్క నేరస్తుడికి విధించేటటువంటి శిక్ష సిలువ మరణం. ఈ రోజుల్లో మనకున్నటువంటి ఉరి శిక్ష లాంటిదనమాట. అలాంటిది సిలువ మరణం. కానీ ఆ సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువను ధరించడాన్ని బట్టి, ఆ సిలువను ఎక్కడాన్ని బట్టి ఆ సిలువకు విలువ వచ్చింది. కాబట్టి ఈ రోజున మనం కూడా ఆ సిలువను ఆ సిలువ బొమ్మను కూడా మనం చాలాసార్లు క్రైస్తవులు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటంటే క్రాస్ సింబల్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడవది ఎంప్టీ టూంబ్. ఎంప్టీ టూంబ్ అంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి దేనికి గుర్తంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచారో మనం కూడా అలాగే తిరిగి లేస్తామనేటటువంటి చిహ్నం. నిరీక్షణకు గుర్తు. నిరీక్షణకు గుర్తు ఏంటది? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. తర్వాత అక్కడ ఇందాక చెప్పాను, పునరుద్ధానమునకు సంబంధించినటువంటి వార్తను తెలియచేయడానికి దేవదూతలు దిగి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరియ గారికి, మగ్దలేని మరియ గారికి యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా కనిపిస్తే ఆమె గుర్తుపట్టలేక తోటమాలేమో అనుకొని, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా ఆ తోటలోనే ఉంటుంది అది కూడా. కాబట్టి తోటమాలేమో అనుకొని, అయ్యా నీవు ఒకవేళ మా ప్రభు యొక్క దేహమును మీరు చూసినట్లయితే నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పింది. మరి మోయగలిగిద్దో లేదో తెలీదు. బలం ఉన్నా లేకపోయినా మగ్దలేని మరి ఏంటంటే నాకు పని అప్పగించండి, నేను చేస్తానని చెప్పింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని మోయగలిగేటటువంటి శక్తి నాకు ఉన్నదన్నట్టుగా చెప్పింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరియా అని పిలవంగానే ఈవిడ వెంటనే గుర్తుపట్టి, బోధకుడా, రబ్బూని నీవేనా అని చెప్పి ఆయనను గుర్తించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటి దేవుని దూతల ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని. తర్వాత ఖాళీ సమాధిని పరుగెత్తుకుంటూ పోయి శిష్యులు చూశారు. మగ్దలేని మరియా వీళ్ళందరూ చూశారు. తర్వాత వీళ్ళొచ్చి శిష్యులకి తెలియజెప్పడాన్ని బట్టి పేతురు, యోహాను పరిగెత్తుకుంటా వెళ్ళి మళ్ళీ సమాధిని, ఖాళీ సమాధిని, అక్కడ ఒక ఆ గుడ్డలు ఏవైతే ఆయన కోసం సమాధిలో ఆయన శరీరం మీద ఏర్పాటు చేసినటువంటి, దేహం మీద ఏర్పాటు చేసినటువంటి వస్త్రం చుట్టబడి ఉండటం వాళ్ళు చూశారు. అది పేతురు, యోహాను చుట్టాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడని. తర్వాత మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా కనిపించారు. దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడుగా తిరిగి లేచాడు అని చెప్పి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకు కూడా గుర్తు ఏంటంటే అదే ఆ ఖాళీ సమాధే గుర్తు. అర్థమవుతుందా? ఖాళీ సమాధే గుర్తు. ఎందుకంటే మనకి సర్వసాధారణంగా సమాధుల తోటలో కానీ మీరు చూస్తే, ఎక్కడైనా బయట క్రైస్తవ సమాధుల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి రాయి ఒకటి తొలిపించబడి అక్కడ సమాధిలో గుంతలో వారి యొక్క పార్థివ దేహాలు అనేది పెట్టడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం పెట్టబడిన చోటు ఇంకనూ ఖాళీగానే ఉన్నది. అర్థమవుతుందండి? కాబట్టి దాని ద్వారా మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే మనము కూడా ఆ నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పి. దీనికి సంబంధించినటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. చక్కచక్క 4 వచనాలు చదవండి, తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ అందిస్తాను. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదవాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నాకు తెలిపెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చాలండి. మొట్టమొదటి వచనం ఏంది? ఎందుకనగా నీ పరిశుద్ధుని చదవండి అక్కడ. కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గాన్ని నీవు నాకు తెలిపెదవు. పరిశుద్ధుని యొక్క శరీరం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం
కుళ్ళిపోలేదు అని చెప్పడానికి గుర్తుగా మనకి ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. ముందుగానే ఆయన గురించి ప్రవచించబడి ఉంది. ఇది కూడా ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కొన్ని డౌట్లుంటాయి. ఎమ్మాయు మార్గంలో క్లోప భార్య వెళ్తున్నప్పుడు క్లెయోప కనిపించి యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు. మోషేయు కీర్తనల్లోనూ ప్రవచనాల్లోనూ ప్రవక్తలు ఇలాగ చెప్పారు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే వాళ్ళు శిష్యులందరితో పంచుకొని మరలా పేతురు గారు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముని ద్వారా వారందరూ అభిషేకించబట్టాన్ని బట్టి ఆయన ధైర్యంగా వారి జనుల మధ్య నిలబడి సాక్ష్యం చెప్తూ చెప్పాడనమాట. ఆయన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయడు. అంటే 3 రోజుల కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజున చనిపోతే శుక్రవారం సాయంత్రం మనకి రోజు ఎప్పుడు మొదలవుతుంది? రాత్రి 12 గంటలకు మొదలవుతుంది. 12 AM to 12 PM. మనకి రాత్రి 12 గంటలకు ఆరంభమై ఉదయం 12 గంటలకు, అంటే 12 to 12 అనేది. యూదులకైతే వాళ్ళు మూన్ ప్రకారంగా ఉంటారు కాబట్టి మనకి సన్ బేస్డ్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ అంటారు. వాళ్ళకి మూన్ బేస్డ్ కాబట్టి సాయంత్రం 6 గంటలకు ఆరంభమై మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి 24 గంటలు, కొన్నిసార్లు 23 గంటలు కూడా. అంటే సమయాన్ని బట్టి ఆ మూన్ యొక్క కాలగతులను బట్టి వాళ్ళు ఒక రోజుని నిర్ణయిస్తారు, నిశ్చయిస్తారు. అయితే శుక్రవారం ఉదయం 9 గంటలకు, ఇంచుమించు 9 గంటలకు ఆయన్ని సిలువ వేస్తే 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో ఆ యొక్క చీకటి అంతా కూడా ఆ ప్రాంతం అంతా వ్యాపించబడింది. 3 గంటలకు 4 మాటలు పలికి, మొదట 3 మాటలు 12 గంటల లోపే 3 మాటలు పలికి, తర్వాత 3 గంటలకు 4 మాటలు పలికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. తర్వాత రోమన్ సైనికులు వచ్చి ఆయన బతికి ఉన్నాడా లేదా అని చూడటానికి ఉన్నటువంటి ఆ యొక్క 2 దొంగలు చుట్టుపక్కల ఆయనకి కుడివైపున ఎడమ వైపున ఉన్న దొంగలకు కాళ్ళు విరుస్తారనమాట. మామూలుగా అయితే వాళ్ళు బతికున్నా సరే కొన్ని రోజులు మామూలు సోమవారమో మంగళవారమో వేస్తే కనుక 4-5 రోజులు వదిలిపెడతారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పార్థివ దేహం కుళ్ళిపోతుంది అక్కడే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమయానికి వచ్చేసరికి మరుసటి రోజు విశ్రాంతి దినము, ఆ రోజేమో సిద్ధపరచు దినం కాబట్టి పస్కా పండుగకు సిద్ధపరిచే దినం కాబట్టి పస్కా పండుగ రోజున ఎప్పుడైతే మహాబలి అర్పించబడుతుందో కరెక్ట్గా 3 గంటలకు టెంపుల్లో మహాబలి అర్పించబడుతుంది, సమాధానార్థమైన బలి. ఆ సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. అందుకనే అరిమతయి యోసేపు వెళ్ళి నికోదేము వాళ్ళిద్దరు కలిసి పిలాతుని యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని మాకు ఇవ్వమంటే ఆయన అప్పుడే చనిపోయాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు పిలాతు. కాబట్టి ఆయన యొక్క దేహాన్ని తీసుకొని వారు సుగంధ ద్రవ్యాలు పూసి హడావిడిగా 6 గంటల్లో ముగించేయాలి కాబట్టి అరిమతయి యోసేపు మంచి ధనవంతుడు కాబట్టి ఆయన కోసం ముందుగానే సమాధి సిద్ధపరచుకొని ఉంటే రాతి సమాధి, అందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని ఉంచడం జరిగింది. ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం కాబట్టి వారంతా విశ్రాంతి దినాన్న రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే పెందలకడ లేచి ఈ యొక్క స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు. కాబట్టి 3 రోజులైంది. అర్థమైందా? 3 రోజులు ఎట్లా అయిందంటే శుక్రవారం సాయంత్రమే కదా అని చనిపోయింది, ఆదివారం పొద్దున్నే లేవగానే 2.5 రోజులే అనమాకండి. అర్థమైందా? వాళ్ళ కాలమానం ప్రకారం 3 రోజులైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి చెప్తా ఈ యొక్క ప్రధాన యాజకులు లేకపోతే పరిసయ్యులు శాస్త్రులు సూచన అడిగినప్పుడు ఇదిగో వీరొక సూచన అడుగుతున్నారు. యోనాకు అనుగ్రహించబడినటువంటి సూచన ఏంటది? యోనా ఎలాగైతే చేప కడుపులో 3 రోజులు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రోజులు చేప కడుపులో ఉంటాడు, తిరిగి లేస్తాడని చెప్పినట్టుగా ఆయన దానికి నిరూపకంగా 3 రోజుల్లో తిరిగి లేచాడు. కాబట్టి ఆ యొక్క ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేర్చాడు. ఇదే మనకి ముందు ప్రాయంగా లేదా శుభసూచకంగా ముందుగానే ఎప్పుడు అనుగ్రహించబడిందంటే ఆదికాండం 22వ అధ్యాయంలో మీరు తీయొద్దు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వడానికని కొండ మీదకు తీసుకువెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, నీ కుమారుని మీదకు కత్తి తీసివేయి, నేను వేరొక పొట్టేలు నీకు అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్సాకుని బలి ఇవ్వకుండా ఆపేస్తాడు, తిరిగి తన కుమారుణ్ణి పొందుకుంటాడు. కాబట్టి అక్కడ అబ్రహాము తన కుమారుని సైతం బలి ఇవ్వటానికి వెనుతీయలేదు కాబట్టి ఆయన ఆ రక్షణకు కలుగబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి పునరుద్ధానానికి సాదృశ్యంగా ఇస్సాకు యొక్క
బలి మీదకు ఎక్కడం, మళ్ళీ తిరిగి లేవడం అనేది సూచనగా ఉన్నది. అలాగే యోనా యొక్క మరణాన్ని కూడా, యోనా 3 రోజులు చేప కడుపులో ఉండటానికి కూడా ఒక సూచనగా ఉన్నది. ఎందుకని ఈ మాటలు చెప్తున్నామంటే, అబ్రహాం ఎలాగైతే తన కుమారుణ్ణి సైతం ఈటనుకకు తిరిగి చూడలేదో, యేసుక్రీస్తు ప్రభువారిని ఇవ్వడానికి కూడా తండ్రి అయిన దేవుడు వెనుక తిరిగి చూడలేదు. అందుకనే మనకున్న వాక్యం ఏంటి? ఎలా అనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అనుగ్రహించడం అంటే మనం కోరుకోలేదు, ఆయనే వరంగా మనకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వరంగా ఇచ్చాడు. దేవుడే మనకు అనుగ్రహించాడు అనమాట. ఆయన మనకు అడగకుండానే మనం ఇంకనూ పాపులమై ఉండగానే అని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే యుక్త కాలమున మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన తిరిగి లేవటం అనేది మరణం మీద విజయానికి గుర్తు. మనందరికీ తెలుసు చివరికి ఎవరో ఒకరు ఏదో క్షణాన మరణించవలసిందే. అది ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల. అంతేగాని ప్రతి మనిషికి మరణము ఉంది. అయితే ఆ మరణం తర్వాత ఏముంది అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నిరూపించడానికి ఏం చేశారంటే, ఆయన తిరిగి లేచారు. చాలామంది చెప్పారు, మమ్మల్ని 3 రోజుల్లో మమ్మల్ని చంపినట్లయితే మేము 3 రోజులు తిరిగి లేస్తామని చాలామంది ఆ రోజుల్లో కూడా చేశారని కొంతమంది చెప్పారు. కానీ తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు కనబడి 40వ రోజు తర్వాత తిరిగి ఆకాశమునకు ఆరోహణమైనటువంటి కేవలం ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రోజునే పునరుద్ధాన పండుగగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. దీని తర్వాత 40 రోజులకి అసెన్షన్ డే, ఆరోహణమైన రోజు. అది దాని తర్వాత 10 రోజులకి, అంటే 50 రోజులకి, పునరుద్ధానమైన 50 రోజులకి పెంతెకోస్తు పండుగ జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే, మీకు జరిగే రోజులకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక పేరా తేడా ఉంది కాబట్టి మీరేమనుకుంటారంటే మరుసటి రోజే జరిగినట్టుగా అనుకోవచ్చు, కానీ అంత వ్యత్యాసం ఉందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. 53వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూడండి, దాని ముందు వచనం ఏముంది? అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. మామూలుగా అపరాధ పరిహారార్థ బలి అంటే, మీరు కావాలంటే లేవీయ కాండము 4-5 అధ్యాయాల్లో చదువుకోండి. ఒక పస్కా పశువుని బలిగా అర్పిస్తారు. బలిగా అర్పించడం అంటే దాన్ని చంపాల్సిందే. కానీ నెక్స్ట్ వచనమే మేము చూసినట్లయితే, అక్కడ అతడు అపరాధ పరిహారార్థ బలి చేస్తాడని ఉన్నది. వెంటనే అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒకళ్ళు వచ్చి దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువ కాలం నీవు జీవిస్తావని. దాని ముందు వచనం ఏముంది? 53వ అధ్యాయంలో 10వ వచనంలో, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేస్తాడు. అంటే తను తానే, ఆయనే ప్రధాన యాజకుడై, ఆయనే పస్కా పశువుగా బలిగా అర్పించబడి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్ముషుడు నగు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడిని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిందో, అట్లాంటి పవిత్రమైన బలిగా తను తానే ఆయన అర్పించుకోవటాన్ని బట్టి అపరాధ పరిహారార్థ బలి చేశాడు. మన అపరాధాలకు పరిహారము గావించబడటానికి ఆయన తను తానే అర్పణగా చేసుకున్నాడు. అయితే ఆయన దీర్ఘాయుష్మంతుడవుతాడు అని అంటే అర్థం ఏంటి? ఆయన సదాకాలము జీవిస్తాడు. దీన్నే ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఇదిగో మృతుడనైతే కానీ యుగములకు నేను సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథంలో యోహాను గారితో పరిచయం చేసుకునేటప్పుడు చెప్తాడు. మృతుడనైతిని కానీ యుగములకు సజీవుడనైతిని. కాబట్టి ఈ రోజున చాలామంది అని అంటుంటారు, మీరు శవాన్ని పూజిస్తుంటారని. శవాన్ని కాదురా బాబు,
సజీవుడైన దేవుణ్ణి పూజిస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి పూజిస్తున్నాం. కేవలం ఒకవేళ ఆత్మతో లేచినట్లయితే, దేహం ఇక్కడే కుళ్ళిపోయినట్లయితే మీరు అన్నట్టు అదే అయ్యుండొచ్చేమో, కానీ ఆయన సశరీరుడుగా లేచాడు. శరీరంతో సహా తిరిగి లేచాడు. ఆయన దేహము కుళ్ళిపోలేదు. మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా పరిశుద్ధుని యొక్క దేహం కుళ్ళిపోలేదు. దాన్నే పేతురు భక్తుడు చెప్తూ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి, ఆయన తిరిగి లేచినటువంటి పునరుద్ధానానికి గుర్తుగా ఆ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయకుండా దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. దీనికి మేమందరము సాక్షులము. ఎవరు సాక్షులు? 12 మంది శిష్యులు, అలాగే 120 మంది ఆయనతో పాటు కలిసి పెంతెకోస్తు పండుగ దినాన ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సాక్షులు అని చెప్పేసి పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు అనమాట. మనము అంతకుముందు వారిని గమనించినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించారో, చాలామంది శిలువ దగ్గర కూడా యోహాను భక్తుడు తప్ప, స్త్రీలు కొంతమంది ఉన్నారు, యోహాను భక్తుడు తప్ప శిష్యులు ఎవరు కూడా అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు, గొర్రెలను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణానికి అప్పగించడాన్ని బట్టి, ఒకడేమో యూదా ఇస్కరియోతు మోసగించడాన్ని బట్టి తాను తప్పు చేశానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోతే 11 మందిలో యోహాను ఒక్కడే శిలువ దగ్గర ఉన్నాడు. మిగతా 10 మంది లేరు, చెదరిపోయినట్లుగానే వెళ్ళిపోయారు. పేతురు భక్తుడేమో 3 సార్లు నువ్వు బొంకుతావు అని చెప్పగానే 3 సార్లు అబద్ధం చెప్పిన తర్వాత, ఇంతకంటే నేను ఘోరమైన పాపం చేశానని చెప్పేసి ఆయన తను తానే విమర్శించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాగ శిష్యులందరూ కూడా చెదరిపోయారు. అలాంటిది ఆ శిష్యులే తిరిగి మరలా ధైర్యం తెచ్చుకొని, పిరికివారుగా పరిగెత్తినటువంటి వారు, బిక్కుబిక్కుమంటూ భయపడుతూ దాక్కున్నటువంటి వారు, మేడగదిలో పైన ప్రార్థించిన గదిలో వారు దాక్కున్నట్లుగా, పస్కా బలిని వారు తిన్నటువంటి ఆ గదిలోని మేడగదిలో వారు దాక్కున్నట్టుగా మనకి తర్వాత లేఖనాలు తెలియచేస్తుంటే, ఆ పెంతెకోస్తు పండుగ దినాన తిరిగి వారు లేచి ధైర్యం తెచ్చుకొని యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడటాన్ని బట్టి వారు ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటించినట్టుగా మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. తర్వాత హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవాలి. హోషేయ గ్రంథం 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలండి. తర్వాత సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అను, జలగకు ఇమ్ము ఇమ్ము అను, కూతురులిద్దరు కలరు, కూతుర్లు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకునవి 4 చాలును అని పలుకునవి 4 కలవు. అవేవనగా పాతాళము, పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని. అందులో మొట్టమొదటిది ఏంటి? పాతాళం. ఏంటది? పాతాళం. పాతాళం అనగా మనకి యూదుల పరంగా చూసుకున్నా, మనందరం చూసుకున్నా కూడా, మనము మరణించిన తర్వాత మొట్టమొదట మన దేహం పాతాళానికి వెళ్తుందనే నమ్మకంలో ఉన్నది అంతకు ముందు వరకు. అది ఏమన్నదంట? ప్రావెర్బ్స్ ప్రకారం, సామెతల ప్రకారం చాలును అనదంట. అర్థమవుతుందా? ఇప్పటికీ భూమి మీద ఇంచుమించు 800 కోట్ల మంది ఉన్నారంట. 2011 లెక్కల ప్రకారం అయితేనేమో, జనాభా లెక్కల ప్రకారం 700 కోట్లకు పైగా ఉన్నారు. 26 దాకా వచ్చాం కాబట్టి 2026లో 800 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. అంతమంది చచ్చిపోయినా చాలు అనదంట. ఏంటది? పాతాళం. అందుకనే హోషేయ గ్రంథంలో ఇందాక చదివినప్పుడు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? మిమ్మల్ని పాతాళ వశం నుంచి వారిని విమోచిస్తాను అని చెప్పాడు. ఏం చేస్తానన్నాడు? విమోచిస్తాను అన్నాడు. దాని తర్వాత, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇదే
వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పౌలు గారు ఏం చెప్పాడంటే, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు పాపం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 6:23లో ఏముంది? ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, క్రీస్తు యేసునందు నిత్య జీవం కృపావరం. క్రీస్తు యేసునందు కృపావరం నిత్య జీవం. కృపావరం అంటే ఆయనే మనల్ని ప్రేమించి ఒక వరంగా అనుగ్రహించింది ఏంటి? నిత్య జీవం. కాబట్టి పాపం వల్ల మనందరికీ ఏం అనుగ్రహించబడింది? మరణము సంక్రమించింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని వాక్యంలో ఉన్నట్టుగా, వాక్యం ప్రకారం మనకి తెలుస్తున్నది ఏంటి? మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం గనుక, యేసుక్రీస్తు ప్రభువారు తానే నీతిమంతుడు గనుక ఈ లోకానికి వచ్చి మన పాపాలు మన దోషాలు ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన పాపమయ్యాడు, మన కొరకు ఆయన శాపమయ్యాడు. శిలువ మరణం మీద మన యొక్క పాపముల నిమిత్తము ఆయన అపరాధ పరిహారార్థ బలిగా చేసుకొని తను తానే అర్పించుకొని, ఒక్కటే అర్పణ, శాశ్వతమైన అర్పణ అర్పించుకోవటాన్ని బట్టి ఆయన ఆ మరణమును జయించాడు. ఆ మరణము యొక్క ముళ్ళును విరిచాడు గనుకనే పౌలు భక్తుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఈ ప్రవచన వాక్యంలో ఉటంకిస్తూ ఉంటాడు. హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి 13వ అధ్యాయము 14వ వచనాన్ని తిరిగి చెప్తా ఉంటాడు. ఏమని? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరణం యొక్క ముళ్ళును విరిచాడు గనుకనే ఆయన క్రీస్తుగా మన మధ్యలో నిరూపించబడ్డాడు. క్రీస్తుగా, ఆయనే మెస్సియాగా, ఆయనే రక్షకుడుగా ఈ లోకానికి మనందరికీ రక్షణ అనుగ్రహించడానికి అభిషేకించి పంపబడిన వానిగా ఆయన తను తానే నిరూపించుకున్నాడు. ఆయన తిరిగి లేవటం బట్టి ఆయన తెలియచేసింది ఏంటంటే, మరణమే మనకు అంతము కాదు. ప్రతి మనిషి మరణించవలసిందే. మన యొక్క దేహం మరణించవలసిందే. అయితే మరణము మన ఆత్మకు ముగింపు కాదు, కేవలం శరీరానికి మాత్రమే ముగింపు. శరీరం ఇక్కడ పూడ్చిపెట్టబడవచ్చు, కొన్ని సిద్ధాంతాల ప్రకారం, ఆచారాల ప్రకారం కాల్చివేయబడవచ్చు, పూడ్చివేయబడవచ్చు. మరి కొంతమంది నీళ్లలో చనిపోవచ్చు, అగ్ని ద్వారా చనిపోవచ్చు, ప్రమాదాల్లో చనిపోవచ్చు. ఎలా చనిపోయినా సరే అక్కడ చనిపోయేది కేవలం దేహం మాత్రమే, శరీరం మాత్రమే. ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్తుంది. మన ఆత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్తుంది. ప్రసంగి గ్రంథంలో మన్నైనది వెనుకటి వెలే తిరిగి మన్నైపోవును, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్తుంది. అది అనుగ్రహించింది దేవుడే. నరుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నట్టు, మనము నాసికారంధ్రాల్లో దేవుడు జీవాత్మను ఊదటం ద్వారా మనకందరికీ ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆత్మన్ని కూడా దేవుని వద్దకు వెళ్తాయి. చనిపోగానే మన దేహం ఇక్కడ పెట్టబడవచ్చు, కానీ మన ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. అయితే అది నిరూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినటువంటి గుర్తే ఈ పునరుద్ధానం. ఏంటది? పునరుద్ధానము. ఈ పునరుద్ధానం అంటే తిరిగి లేవటాన్ని బట్టి ఆయన ఈ లోకంలో మనకు నిరూపించింది ఏంటంటే, ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని, మరణమును సైతం జయించినటువంటి ఏకైక వ్యక్తిగా, ఏకైక దేవుడుగా తను తాను నిరూపించుకున్నాడు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం త్వరగా తీయాలి. 10వ అధ్యాయం 18వ వచనం యోహాను సువార్త. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ లోకంలో మన వాళ్ళు కూడా చాలా మంది వ్యర్థమైనటువంటి ప్రయాసాలు చేస్తూ, నేను ఏదైనా ఒకటి మనం కోరుకున్నది జరగకపోతే చాలామంది ఈ రోజుల్లో చేస్తుంది ఏంటి? వాళ్ళ ప్రాణాలను వాళ్ళే అర్పిస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనకి దేవుని వాక్యాలు కూడా సెలవిస్తుంది ఏంటంటే, ఓ మానవుడా, నీకంటే నీ యొక్క ఆయుష్ కంటే నువ్వెందుకు ముందుగా వెళ్ళిపోతావు, చనిపోతావు. కాబట్టి మనము మన యొక్క ఆలోచనలను బట్టి,
మనకు కలిగేటటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలను బట్టి మనల్ని మనమే చంపుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎందుకని? దేవుడు చెప్తున్నాడు, మనము చావకూడదు, సజీవులమై దేవుని క్రియలు వివరించాలని దావీదు భక్తుడు చెప్పినట్టుగా, నేను చావను, సజీవుడనై దేవుని యొక్క కార్యాలను నేను వివరిస్తాను అని చెప్తాడు. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? సజీవుడవై ఉంటేనే జరుగుతాయి. అర్థమవుతుందా? అయితే ఆయన ద్వారా, ఆయన మహిమ కోసం కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అప్పుడు మనం వాటిని ప్రకటించాలి. అయితే ఇక్కడ మనం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క దేహాన్ని, తన యొక్క ప్రాణాన్ని తిరిగి పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది ఆయనకు. అది దేవుని వల్ల ఆయనకు అనుగ్రహించబడింది అని చెప్పాడనమాట. మన ఎవ్వరికీ కూడా ఒకవేళ పెట్టగలిగితే పెట్టగలుగుతామేమో కానీ తిరిగి ప్రాణాన్ని తీసుకునేటటువంటి అధికారం మనకు లేదు. కేవలం అది దేవుడికి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉన్నది. దీని ద్వారా ఆయన నిరూపిస్తుంది ఏంటంటే, ఆయన మరణము మీద కూడా అధికారము కలదు, మరణం మీద కూడా అధికారం కలదు అని నిరూపించాడు అనమాట. అంటే మనందరికీ కూడా మరణము పాతాళంలోనికి వెళ్ళాలన్న, పాతాళపు గవునులు బద్దలు కొట్టాలన్నా కూడా అది యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే అధికారము ఉన్నది. రెండవది, మనందరిలో మరణము యొక్క మరణము యొక్క భయము నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేచాడు? మరణము యొక్క భయాన్ని నుంచి మనల్ని విడిపించడానికి. అందుకనే తన శిష్యులతో చెప్తాడు, మీ దేహమును చంపువారికే మీరు భయపడకుడు కానీ మీ దేహమును, మీ ఆత్మను కూడా చంపువానికి మీరు భయపడండి అని చెప్తాడు. అంటే దేవుడికే మీరు భయపడండి. ఈ లోకంలో కొంతమంది మనల్ని తృణీకరించి, మనల్ని వ్యతిరేకించి, వీరు దేవుని బిడ్డలని, దేవుని పని జరిగిస్తున్నారని కొంతమంది మన యొక్క దేహాన్ని మరణానికి అప్పగించవచ్చేమో కానీ, ఎలాగైతే శిష్యులు చనిపోయారో, మార్టియర్స్గా వారు మరణించారో, కొంతమంది అలా చేయొచ్చేమో కానీ ఆ దేహాన్ని, ఆత్మను సైతం చంపగలిగినటువంటి అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవునికి మనము భయపడాలి. కాబట్టి మరణం నుంచి మనము, మరణ భయం నుంచి మనము విడిపించబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేచారంటే, ఆ మరణ భయం నుంచి మనము విడిపించబడాలి. ఎప్పుడు విడిపించబడతాం? మీకెవరికి మరణం అంటే భయం లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మరణం అంటే భయం ఉందా లేదా? ఉంటుంది. ఆ మరణ భయాన్ని నుంచి మనం విడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. ఆ మరణ భయం ఎప్పుడు తొలగిపోతుంది? ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా అలాగే తిరిగి లేస్తామనేటటువంటి నమ్మకంలోనికి, నిరీక్షణలోనికి వచ్చినప్పుడు మనము దేవుడు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా లేస్తామనేటటువంటి నమ్మకంలోకి వస్తామో అప్పుడు ఆ మరణ భయం అనేది తొలగిపోతుంది. స్టెఫను చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడంట? రాళ్ళు వేసి కొట్టబడుతుంటే ఆయన ఆకాశం వైపు కనులెత్తి, నా తండ్రి అయిన యేసు నన్ను స్వీకరించడానికి ఆయన లేచి నిలబడ్డాడని నేను చూస్తున్నాను అని ఆయన సంతోషంతో చనిపోయాడంట. ఎలా చనిపోయాడు? సంతోషంతో చనిపోయాడు. ఆయనకు అక్కడ రాళ్ళు వేసి కొట్టి చంపుతున్నప్పటికీ కూడా ఆయన మరణించేటప్పుడు సంతోషంగానే మరణించాడు. చాలామంది అందుకే నిద్రలో చనిపోయిన వాళ్ళని చాలా మంచి చావు చనిపోయాడు అని అంటుంటారు. ఎందుకంటే ఆ బాధ, కష్టం తెలియకుండా చనిపోయాడని చెప్పి. కానీ దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఎలా, ఏ రోజు, ఏ ప్రదేశంలో, ఏ ప్రాంతంలో చనిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి ఆయన తిరిగి లేచాడు. మొట్టమొదటిది ఆయనే క్రీస్తని, మరణం మీద కూడా శక్తి ఉన్నదని నిరూపించడానికి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. తర్వాత మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి ఆయన తిరిగి లేచాడు. అలాగే చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు అన్నమాట. ప్రథమ ఫలము. మనకి ఎప్పుడైనా కూడా మీరు ఎవరైనా మొక్కలు నాటినట్లయితే, పండ్లు వచ్చేటటువంటి మొక్కలు మీరు కనుక నాటినట్లయితే, మొట్టమొదటి ఫలం వచ్చినప్పుడు ఆ ప్రథమ ఫలం అనేది వస్తుంది. కానీ అది దేనికి గుర్తు? ప్రథమ ఫలం వచ్చిందంటే దేనికి గుర్తు? దీని తర్వాత ఇంకా ఫలాలు వస్తాయి అనేది. అంతేనా? ఇంకా అది అనేకమైన ఫలాలను ఫలిస్తుంది అని చెప్పి మనకు గుర్తు. కాబట్టి అలాగ ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. అలాగే మనం కూడా తిరిగి లేస్తాము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని
మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 14 నుంచి మీరు 19 వరకు చదువుకున్న తర్వాత ఎక్కువగా జ్ఞాపకార్థకుడిలా మాటలు చెప్తుంటారనమాట. ఎందుకని? ఎలాగైతే ఆయన తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తామని, మొదట చనిపోయిన వారు, మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆయన రాకడలో మధ్యాకాశమునకు వచ్చినప్పుడు వారు ఆయనతో పాటు వస్తారని, తర్వాత సజీవులమై నిలిచి ఉండే మనము రెప్పపాటు కాలంలో మహిమ శరీరం ధరించుకొని ఆయనతో తిరిగి లేస్తామని, ఆ నిరీక్షణతో ఉండండి మనకు లేఖనం ద్వారా దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఈ నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఎలా వస్తుంది? ఈ ఖాళీ సమాధిని చూడటాన్ని బట్టి ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. కాబట్టి చివరికి మనం ఏ తీర్మానంలోకి రావాలో ఒకసారి చివరిగా మాట చదివి ముగిద్దాం. మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చాలండి. చూడండి, ఆయన తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. ఎలా జన్మింపచేశాడు? మరలా జన్మించారా? ఏంటది దానికి గుర్తు? ఇదే ప్రశ్న అడిగాడు నికోదేము. నేను ముసలివాడినైన నేను తిరిగి మరలా నా తల్లి గర్భంలో మరలా పుట్టవలసి ఉన్నదా అని అంటే ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగానైనను ఆత్మ మూలముగానైనను జన్మించాలి, క్రొత్తగా జన్మించితేనే తప్ప వాడు నా రాజ్యంలోనికి ప్రవేశించడు అని చెప్పాడు. అవునా కాదా? నీటి మూలంగా జన్మించారా? దేవునికి స్తోత్రం. మనోడు ఇవ్వాలే పుట్టాడు అనమాట. డే 1 మనోడిది. కాబట్టి ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మనం జన్మించాలి. అలాగే దేవుని చిత్తానుసారంగా మనము ఎదగాలి. అక్షయమైన నిర్మలమైన వాడబారనిదినైన స్వాస్థ్యం మనము పొందుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో మన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటది? తల్లిదండ్రులు ముసలి వయసు వచ్చి ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది అనే టైంలో వస్తారనమాట వారసులు. ఎందుకు? ఆస్తి కోసం. అర్థమైందా? ఎందుకు? అప్పుడు అక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ స్వగ్రామానికి తరలి వస్తారనమాట. వచ్చి తల్లిదండ్రులను మీరు పోయేలోపే ఏదో ఒక సంతకం ఏదో పెట్టిపోండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటి? అక్షయమైనది అంటే ఏంటి? క్షయము కాదు. క్షయము కాకపోవడం అంటే నశించిపోదు, దానికి తరిగిపోని స్వాస్థ్యం మనకిచ్చాడు. నిర్మలమైన స్వాస్థ్యం అంటే అందులో ఎటువంటి పాపం ఇంకా ఉండదు. పరలోకంలో ఏ పాపము నిలువలేదు, కేవలం నీతిమంతులు మాత్రమే అక్కడ ఉంటారు. తర్వాత వాడబారనిది, ఇంకా అసలు ఎప్పుడు చూసుకున్నా సరే తల్లిదండ్రుల ఆస్తి అయినా కొంతకాలానికి కరిగిపోతుందేమో కానీ అక్కడ వాడబారనిది, అసలు ఇంకా వాడిపోనిది స్వాస్థ్యం అనేది, కరిగిపోనిది. అర్థమవుతుందా? అలాంటి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటంటే అది శిలువ మీద దొంగ అడిగినప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది దొంగ అడిగితే, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసుక్రీస్తు ప్రభువు సమాధానం ఇచ్చాడు. అంత మరణవేదనలో కూడా ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ టుడే యూ షెల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. పరదేశులో మనం ఉంటామని, దేవుడు పరలోకములో మనం ఉంటామని దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? అది ఆయనతో ఉండాలని ఆ మారు మనసు పొందినటువంటి దొంగ, ఆయన జీవితం వ్యర్థమైనదైనా, ఆయన జీవితం అంతా కూడా వ్యర్థంగా బ్రతికినప్పటికీ మారు మనసు పొందటాన్ని బట్టి, దేవుని చిత్తానికి లోబడటాన్ని బట్టి, తను తాను తగ్గించుకోవటాన్ని బట్టి, అపరాధిని పాపిని అని ఆయన గుర్తించటాన్ని బట్టి ఆయనకు మారు మనసును దేవుడు అనుగ్రహించాడు. అలాగే నేడు నీవు నాతో కూడా
పరదైసులో ఉంటావని చెప్పాడు. అవునా? ఆ నిరీక్షణ మనకు కూడా రావాలి. రావాలా? వచ్చిందా మరి? ఆ, ఈ క్షణం మరణిస్తే మనం తిరిగి పునరుద్ధానమై యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటామనే నిరీక్షణలోనికి మనమందరము రావాలి. ఆ రోజుని, ఆ పండుగని మనం జరుపుకుంటూ వచ్చేదే పునరుద్ధానపు పండుగ. కాబట్టి అలాంటి నిరీక్షణలోనికి మనం అందరూ రావాలనే దేవుడి ఈ మాటలు మా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మనకు చావైనా కూడా లాభమే. చాలామందికి చావు అయితే ముగింపు, చావు వద్దు, మరణం వద్దు అనే కోరుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ క్రైస్తవులకు విశ్వాసం ఏంటి? చావైతే లాభమే. ఎందుకని? మనం తిరిగి యేసుక్రీస్తు ప్రభువారితో నిత్యము జీవిస్తూ ఉంటాం. యుగ యుగములు ఆయన రాజ్యములో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉండటానికి ఒక మార్గమే. ఇక్కడ నుంచి అక్కడికి కేవలం ఒక ట్రాన్సిషన్ లాంటిది, ఒక డోర్ లాంటిదే మరణం, అంతే. ఇక్కడ నుంచి మనము అక్కడికి వెళ్ళటానికి రెప్పపాటు కాలంలో మన మహిమ శరీరము ధరించి ఆయన సన్నిధిలోనికి చేరడానికి ఒక మార్గమే మరణం. కాబట్టి ఆయన మనకంటే ముందుగా వెళ్ళి, మన ప్రధాన యాజకుడికి మనకంటే ముందుగా వెళ్ళి ఆయన తన స్వాస్థ్యాన్ని మనందరికీ అనుగ్రహించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక ఆ స్వాస్థ్యంలో మనం అందరం పాలు పంపులు పొందాలంటే అలాంటి తీర్మానంలోకి రావాలి. ఏంటది? వాడబారని అక్షయమైన స్వాస్థ్యమును మనం పొందుకోవడానికి, ఆ మరణ భయము నుంచి మనం విడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచారో అలాగే మనం కూడా తిరిగి లేపబడతాము అనేటటువంటి నిరీక్షణలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఆ తీర్మానం మనం అందరం చేసుకుందాం. దేవుడు అలాగ మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన ప్రార్థన చేస్తాను, తర్వాత అన్న వాళ్ళకి సమయాన్ని అప్పగిస్తాను. అందరు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. అయిపోయింది, మా బలము మీ బలము అయిపోయినట్టుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమమేడ వందనాలు స్తోత్రాలు తండ్రి, మా దేవ మా ప్రభ, ఈ పునరుద్ధానపు పండుగను మేమందరం సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా దేవ మా ప్రభ, నా తండ్రి, ఈ రీతిగా ప్రభ మీరు మాతో మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు ఎలాగైతే సమాధిని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచారో ప్రభ, మేము కూడా అలాగే తిరిగి లేచేటటువంటి ఆ యొక్క నిశ్చయతలోనికి, నిరీక్షణలోనికి మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాం ప్రభ. నా దేవా మా ప్రభ, మేము బ్రతికి ఉన్నను మరణించునను తిరిగి నీతో ఉంటామనేటటువంటి నిరీక్షణలోనికి మమ్మల్ని నడిపించండి అయా. నా తండ్రి, వాడబారని అక్షయమైన స్వాస్థ్యమును మేము పొందుకొనగలిగేటటువంటి కృపను మా అందరికీ దయచేయమని కోరుతున్నాం ప్రభ. దేవా, నీ మహిమగల సింహాసనము ఎదుట ఆసీనులమై నా తండ్రి మేము నీ ఎదుట నిలబడి, ఇదిగో ఇతడు నా నమ్మకమైన దాసుడు, ఈమె నా నమ్మకమైన దాసురాలు అని చెప్పబడేటట్లుగా మా గురించి మీరు సాక్ష్యం ఇచ్చినట్లుగా నా తండ్రి మేము మా జీవితాలను ఆ రీతిగా మలుచుకున్నట్లు మీరే కృప చూపించి సహాయం చేయండి అయ్యా. మా దేవా మా ప్రభ, మరణ భయమును తొలగించి పాతాళపు వేదనల నుంచి మమ్మల్ని విడిపించి నీ రాజ్యంలో చేర్చుకొను. నీవు తిరిగి వచ్చినప్పుడు ప్రభా, మేము మరణించినట్లయితే మీతో కూడా వచ్చేటట్లుగా, సజీవులమైతే మేము రెప్పపాటు కాలంలో మహిమ శరీరము ధరించి మీ రాజ్యంలో చేర్చబడేటట్లుగా, ఆకాశ మేఘారూఢుడై మీరు వచ్చినప్పుడు అయా మీతో పాటు మీ యొక్క పరిశుద్ధ దూతల కైవారముతో ఏర్పాటు చేయబడిన ప్రజలముగా మేము కూడా మీతో ఉండేటట్లుగా మీరే కృప చూపించండి అయా. నా తండ్రి, నిజముగా మొర్రపెట్టు వారికి, దీనులకు నీవు ఆసన్నుడవై ఉన్నావు కదా ప్రభు, మీరే కృప చూపించి సహాయం చేయండి. మీ కనికరమును తోడుగా ఉంచి నడిపించండి. మీ యొక్క స్వాస్థ్యమును పొందుకునే బిడ్డలుగా మేమందరం ఉండటానికి మీరే సహాయం చేయాలి, కృప చూపించండి. మా జీవితాలను మీ చిత్తానుసారంగా మలుచి నామానికి మహిమకరంగా నిలబెట్టుకునమని, ఈ స్వాస్థ్యాలు మమ్మల్ని అందరినీ చేర్చుకునమని, రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఉంచమని అయా. నా తండ్రి, ఈ నిరీక్షణ ఎప్పటికీ కోల్పోక జీవితకాలం మట్టుకు నిరీక్షించి అయా నా తండ్రి, ఈ లోకంలో కన్నుమూసిన వెంటనే మీ యొక్క సన్నిధిలో చేరే భాగ్యమును మాకందరికి దయచేయండి. మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా.